లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ కు 30 డే సిరీస్ కు స్వాగతం. నిన్న మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా యూజ్ చేయాలన్న విషయాల గురించి మనం ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మన యొక్క టాపిక్ వచ్చేసి మనకు ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎలా పెంచుకోవాలి అనేది మన టాపిక్. ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో ఫేస్బుక్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా లైవ్ లో చూస్తున్నవారు ఒకసారి ఐ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే విధంగా చూస్తున్నట్లయితే ఈ రోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో మనకు ఎమోషనల్ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి, మరి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ కావాలంటే మెయిన్ గా మనకు మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అది ఏంటి అని కనుక చూసినట్లయితే మన ఎమోషనల్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకునే మన యొక్క థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్ ను ఎలా ఉంటాయో వాటి యొక్క రిజల్టే మన లైఫ్ స్టైల్, మన డైలీ అనుభవిస్తున్న విధానం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఒక వ్యక్తి ఎంతో కష్టపడి మనీ సంపాదించడానికి ట్రై చేస్తున్నారు. మనం ఎక్కువ కష్టపడితే మనీ సంపాదించచ్చా? ఎన్నటికీ మనీని ఎక్కువ సంపాదించలేమండి. ఎందుకంటే మనీ అనేది మన యొక్క బాడీలోని ఎనర్జీ, మన బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ ఎనర్జీ లెవెల్స్ ను బేస్ చేసుకునే మనీ అనేది మన లైఫ్ లోకి అట్రాక్ట్ అవుతుంది. మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో మన లైఫ్ లో వచ్చే మనీ కావచ్చు, పీపుల్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏ ప్రాబ్లం ఎదురవుతుందా మన బాడీలోని ఎనర్జీ లెవెల్స్ ను బేస్ చేసుకునే వాటి యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. మీ లైఫ్ లో మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, మీ లైఫ్ లో ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్. మరి ఆ ఎనర్జీ లెవెల్స్ ని ఎలా పెంచుకోవాలి, ఎనర్జీ లెవెల్స్ ని ఎలా పెంచుకుంటే ఎంత ఈజీగా మనం పెంచుకోగలిగితే మన లైఫ్ స్టైల్ అంతది అంత ఈజీగా మనం ముందుకెళ్తాం. మరి ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలంటే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ప్రోగ్రామ్ ఏంటి, అది ఎలా స్పందిస్తుంది, మనం దానికి ఎలా స్పందించాలి అనే విషయాలు మనకు ఫస్ట్ క్లారిటీగా తెలియాలి. మనం దాన్ని ఎలా పెంచుకోవచ్చు అని చూసినట్లయితే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ గా చెప్పేది ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ రూట్ కాజ్ ఏంటి, మన యొక్క వైబ్రేషన్ లెవెల్ ని హైలోకి తీసుకురావడానికి యూజ్ అవుతుంది. అది లా ఆఫ్ అట్రాక్షన్ అయినా, మీరు ఎక్సర్సైజ్ చేసినా, మీరు ఏదైనా అఫర్మేషన్ చెప్పినా, విజువలైజేషన్ చేసినా, విజన్ బోర్డ్ చూసినా, ఇవన్నిటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, వాటి యొక్క రూట్ కాజ్ ఏంటంటే మీ బాడీలో మీలో వైబ్రేషన్ లెవెల్ ఎలా పెంచాలనేది మెయిన్ కాన్సెప్ట్. మన వైబ్రేషన్ లెవెల్ పెరగాలి, అసలు మనం దేనైనా ఈజీగా రిసీవ్ చేసుకోవాలంటే ఈ 4 సీక్రెట్స్ ఉంటాయి, ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ 4 సీక్రెట్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. 100% మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మీరు ఈజీగా దాని నుంచి బయటికి రావచ్చు. అది ఎలా అని చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఈ సిరీస్ ని ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో, డైలీ చూస్తున్నారో, 100% మీరు ఈ రోజు నుంచి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేయండి. మరి రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి శ్రీనివాస్ గారు? మంది ఏమైనా తప్పు చేసినా, వేరే వాళ్ళు ఏం తప్పు చేసినా మేము ఎలా రెస్పాన్స్ తీసుకుంటాం అనుకుంటారు. అది వేరే వాళ్ళ డిసైడ్ చేయడానికి, వేరే వాళ్ళ బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎలా ఉన్నాయో వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాని పరంగానే మీ లైఫ్ స్టైల్ అనేది డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్ స్టైల్లో మీ యొక్క డే షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు మీ యొక్క ఫ్యామిలీతో కావచ్చు, మీ యొక్క కొలీగ్స్ తో కావచ్చు, మీరు పని చేసే ప్లేస్ లో కావచ్చు, మీరు తిరిగే ప్లేస్ లో కావచ్చు, మీ ఫ్యామిలీలో ఇంటి దగ్గర మీరు పని వాళ్ళతో ఎవరితో ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ డౌన్ లో ఉండడం వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే, ఈ ఫ్రీక్వెన్సీని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏ టెక్నిక్ యూజ్ చేసినా అది ఈజీగా వర్కౌట్ అవుతుంది. మరి ఇది ఎలా వర్క్ అవ్వాలని నేను చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి? మీ లైఫ్ లోకి వస్తున్న ప్రతి ఒక్కదానికి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది ఎలా? మీ ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీది. మీరు ఎవరైతే ఇంట్లో ఉన్నారో, మీరు ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎలాంటి వాటర్ ఇస్తున్నారు, మీ ఫ్యామిలీ ఎలా డిసైడ్ చేస్తున్నారు, మీ ఇంటి వాతావరణం ఎలా ఉంచుకున్నారు, అవన్నిటి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. పక్క వాళ్ళ మీద వాళ్ళు అలా చేయడం వల్ల ఇలా జరిగింది అని జరిగిన తర్వాత మాట్లాడేదానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది హైలోకి వస్తుంది. అది అలా జరిగిందంటే దాని రీజన్ ఏంటి? ఓకే, ఇది నేను చేయడం వల్ల, నా వల్ల జరిగిందనే మీరు దాన్ని ఎప్పుడైతే కమిట్మెంట్ తీసుకుంటారో అప్పుడు మీ ఆ తప్పు అనేది జరుగుతుంటుంది. మీరు అక్కడ స్టోరీ అనేది చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీరు ఆఫీస్కి లేట్ వెళ్ళచ్చు, లేకపోతే మన మీ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, అలా జరిగిందంటే నేను నా తప్పు కాదండి, ట్రాఫిక్ ఉంది అని చెప్పి అలా ట్రాఫిక్ పైన దానిపైన మీరు తప్పు రుద్దే కన్నా మీరు దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అనే దాని పరంగానే మీ ఇన్నర్ గా మీరు బయటికి ఏం చెప్పినా మీ ఇన్నర్ గా ఒక వాయిస్ అనేది రన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక వాయిస్ అనేది రన్ అవుతుంది. ఆ వాయిస్ రన్ అవుతుందంటే అది అక్కడ మాట్లాడుతుంది మీ గురించి,
మీరు ఏం చెప్తున్నారు మీ యొక్క ఇన్నర్ వాయిస్ కు మొత్తం తెలుసు. మీరు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా అనేది. మీ యొక్క బాడీ రన్ అవుతుందంటే ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్రెడీ లోపల ఉన్న మిమ్మల్ని అడుగుతారు. మీరు ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో మీ పేరు మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు అతని దగ్గరికి మీరు ఆన్సర్ అనేది తప్పు చెప్పడం ద్వారా అంటే మీరు అక్కడ సాగులు స్టోరీ చెప్పడం ద్వారా ఒకానొక సిచ్యువేషన్స్ లో మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఒక స్టోరీ మైండెడ్ అయిపోతుంది. మీరు ఏం మిస్టేక్ చేస్తున్నా దానికి ఏదో ఒక స్టోరీ వెతుకులాడుతుంది. ఈరోజు ఎగ్జామ్ ఎందుకు పాస్ కాలేదు, ఒక బిజినెస్ ఎందుకు లాస్ అయింది, నా కెరియర్ ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేసి, హెల్త్ ఇష్యూస్ ఎందుకు ఫేస్ చేస్తున్నా ఆ రీజన్స్ ఈ రీజన్స్ అని చెప్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మరి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కానీ మన ఇష్యూస్ ఫేస్ చేస్తాం, మరి దానికి ఎలా అని అడుగుతారు. సెకండ్ సీక్రెట్ అంటే అది దాన్ని ఎలా అంటే మీరు బ్రేక్ ద ప్యాటర్న్. మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ లైఫ్ లో ఒక ప్రాబ్లం ఎదురొచ్చినప్పుడు ఇది ట్రూ, అది నిజమేనా అని చెప్పి అడగండి. అంటే మీ మైండ్ ఇచ్చిన ఆన్సర్ కి అది నిజమేనా. ఏ ఏ మిస్టేక్ ఎదురొచ్చినా ఏది వచ్చినా దాన్ని బ్రేక్ చేయొచ్చు. దాన్ని ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీరు బ్రేక్ చేయగలుగుతారు. బ్రేక్ ద ప్యాటర్న్. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, బ్రేక్ ద ప్యాటర్న్ తీసుకోండి. తర్వాత వచ్చేసి థర్డ్ సీక్రెట్ వచ్చేసి మీరు మీ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న కొద్దీ మీరు ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ హైలో ఉండాలి కాబట్టి మీరు హైలో ఉండడానికి మీ ఐ బాడీ పొజిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మీ లైఫ్ లో డైలీ ఎక్కువగా హైలో ఉండాలి, ఎక్కువ ఎనర్జీలో ఉండాలంటే మీకు నచ్చిన మ్యూజిక్ అన్నా తీసుకోండి, లేకపోతే ఎక్సర్సైజ్ అనేది చేయండి, లేదా మంచి మ్యూజిక్ పెట్టుకొని ఫ్యూ మినిట్స్ కనీసం ఒక 5 నిమిషాలైనా బాడీ మూవ్మెంట్ ఇవ్వండి. బాడీలో నుంచి స్వెట్ అనేది రావాలి. డైలీ కంపల్సరీ మీరు కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసే టైంలో మీకు నచ్చిన మ్యూజిక్ వినొచ్చు. ఒకవేళ మీరు అఫర్మేషన్స్ రెడీ చేసుకొని ఉంటే అఫర్మేషన్స్ మీరు వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకొని అఫర్మేషన్ వినొచ్చు. లేదు అఫర్మేషన్స్ మాకు తెలియదు అనుకుంటే రేపటిలో అంటే మనం సెకండ్ డే రో మనం అఫర్మేషన్స్ గురించి మాట్లాడతాం. అఫర్మేషన్స్ వీడియో చూసిన తర్వాత నేర్చుకోండి, ఒక నోట్స్ లో రాసుకోండి. రాసుకున్న తర్వాత దాన్ని ఒక లామినేషన్ చేయించుకోండి. ప్రతిరోజు అఫర్మేషన్ రిపీట్ చేయండి. మీరు ఏవైతే అఫర్మేషన్స్ ఉంటాయో వాటిని రిపీట్ చేయండి. ఇలా మీరు థర్డ్ వచ్చేసి మీ యొక్క సౌండ్ పెట్టుకొని ఒక మంచి మ్యూజిక్ వింటూ మీకు వైబ్రేషన్ లెవెల్ పెంచుకోండి. వైబ్రేషన్ లెవెల్ పెంచుకున్న తర్వాత మీ లైఫ్ లో మీరు తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ లో మనం అందరం ఎనర్జీ లెవెల్ ఆఫ్ ఆర్ మనందరం ఒక్కటే. మన యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎవరు హైలో ఉన్న వాళ్ళు హై లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, లోలో ఉన్నారు లోలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఫ్రీక్వెన్సీ లెవెల్ మనందరం ఒకటే ఉన్నప్పటికీ ప్రాబ్లం ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ ఏంటి, మన ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ లో ఉండడం ద్వారా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మీరు మీ ఎనర్జీ లెవెల్ హైలో ఉంచుకోవడానికి మీరు చేయవలసింది ఏంటి, ఫస్ట్ వచ్చేసి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. సెకండ్ వచ్చేసి మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఆ ప్రాబ్లం ని బ్రేక్ చేస్తున్నారు. థర్డ్ వచ్చేసి మంచి మ్యూజిక్ తోని మీరు ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత మీ యొక్క బాడీ మూవ్మెంట్ ఇచ్చు, బాడీలో నుంచి కనీసం స్వెట్ అనేది కొంచెం 10 మినిట్స్ అని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కంపల్సరీ చేయండి. ఏ ఏజ్ వారైనా ఎలా ఉన్నా మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది కొంచెం అన్న కనీసం మీ బాడీ నుంచి స్వెట్ వచ్చేదాకైనా కొంచెం వర్కౌట్ చేయండి. అవేవి కాకపోతే యూట్యూబ్ లో మంచి వీడియోస్ ఉంటాయి డాన్సింగ్ మూమెంట్. వీడియో ప్లే చేసి డాన్స్ చేయండి. వాళ్ళు ఎలా డాన్స్ చేస్తున్నారో చూసి, వాళ్ళు ఎలా పొజిషన్స్ ఇస్తున్నారో చూసి మీకు నచ్చిన విధంగా డాన్స్ చేయండి. అలా డాన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క వైబ్రేషన్ లెవెల్ హైలోకి వస్తుంది. థర్డ్ వచ్చేసి ఇలా చేసిన తర్వాత ఫోర్త్ వచ్చేసి మీరు ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ లైఫ్ లో డైలీ అనేది మీరు హై ఎనర్జీలో ఉంటారు. హై ఎనర్జీలో ఉండడం వల్ల మీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మీరు చేసే వర్క్ లో మీకు ఏ ఏ సిచ్యువేషన్స్ లో ఎలా రెస్పాండ్ కావాలనే సబ్ కాన్షియస్ మైండ్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ సిరీస్ ని ఇలానే కంటిన్యూ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలో ఏ చిన్న పాయింట్ మీకు దొరికినా కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మరొక వీడియోలో రేపు మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.